నమస్తే, వెల్కమ్ టు ZB9 న్యూస్. పెద్దపల్లి జిల్లా గోదావరి కని లక్ష్మీనగర్లోని శ్రీనాథ్ జ్యువెలరీ తానాజీ జాదవ్ అనే వ్యక్తి దగ్గర చాలా మంది బంగారు ఆభరణాల కోసం డబ్బులు ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ షాపు చాలా రోజుల నుండి తెరవకపోవడంతో బాధితులు ఫోన్ చేయగా తమ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని, గత 40 సంవత్సరాల నుండి ఈ షాపు ఉండటంతో ఆ నమ్మకంతో మేము డబ్బులు ఇచ్చామని, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని బాధితులు ఆవేదన చెందుతూ పెద్ద ఎత్తున షాప్ ముందు బైఠాయించారు. సుమారు 8 కోట్ల వరకు బాధితుల దగ్గర నుండి తీసుకున్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ₹10 లక్షలు ఇచ్చిన కానీ ₹20 లక్షలు ఇచ్చిన కానీ కేవలం ₹2 బుక్ ఉంటుంది. ఆ బుక్ మీద ₹4 లక్షలు నెలకు వాటి దగ్గర అవే బుక్కులు రామేశ్వర రోడ్డు కాదు, మార్నింగ్ కాదు, ఏది కాదు. ఆడవాళ్ళు మాట్లాడతారన్నా అన్న అన్న నేను నర్సారెడ్డి, నా పేరు. 5 లక్షలు ఇచ్చిన, ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతానని ఇప్పుడు అంటాడు. నాకు మిత్తిగా చెప్పాలి, నేను ఇచ్చిన. నాకేం బంగారం కాదు, గింగారం కాదు, ఏది కాదు. నేను మిత్తిగా చెప్పాలి ఇచ్చాను. ఇక బొక్కు చూస్తున్నాయి. నెల నెలకు ముక్కు ఇస్తాడు, పిల్లగొట్టాడు. చెప్పు. 50 లక్షలు 2 లక్షల 10,000 ఇచ్చిన, 2-3 పిల్లలు స్టార్ట్ చేయమని. నాకు 10,000, నాకు 10,000, 1,30,30,000 ఇచ్చిండు. ఇంక 80,000 రావాలని అన్నాను. కర్మారు ఎక్కడ మీద చదువులకు, బర్ల పాలని, మన్ను, మధ్యాహ్నం రూపాయలు ₹1,00,000. ఎక్కడమ్మా మీది? అడగొండపల్లి అన్న. 2 కోట్లు వెళ్తే మా అడగొండపల్లి ఓన్లీ మా